ప్రధాని మోదీ మౌనం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ను ఉడికిస్తోందా అంటే అవుననే అనిపిస్తుంది. అలా అని కాదని కూడా చెప్పలేం. ఎందుకంటే మోదీని మాటలతో పొగుడుతూనే ట్రంప్ తన అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. తాను ఎన్ని మాటలు అంటున్నా మోదీ సైలెంట్గా ఉండటం చూసి ట్రంప్ తట్టుకోలేకపోతున్నారు. మరీ ఉండబట్టలేక ప్రేమగా ఉన్నట్టు కనిపిస్తూనే మాటల్లో స్వరాన్ని మార్చేశారు. ప్రధాని మోదీ చాలా కఠినమంటూ ట్రంప్ మాట తూలారు. చూడచక్కగా ఉంటారని చెబుతూనే మోదీని జైంట్ కిల్లర్గా పేర్కొన్నారు. నరకం లాంటి కఠినాత్ముడంటూ ఆయనపై విమర్శలు గుప్పించారు. ఢాకా మర్డర్పై ఇంకా పెదవిప్పని అమెరికా మోదీ విషయంలో మాత్రం స్వరాన్ని మార్చేసింది. మోదీ హత్యకు సిఐఏ కుట్ర చేసిందన్న ప్రచారం వేళ బంగ్లాదేశ్లో అమెరికా కోవర్టు హత్యతో అంతటా అలర్ట్ అయ్యారు. రష్యా నిఘా వర్గాలు రా జాయింట్ ఆపరేషన్తో ఈ కుట్ర భగ్నమైంది. మరి దీనిపై మౌనంగా ఉన్న ట్రంప్ మోదీపై ప్రేమ కురిపిస్తూ మరోసారి విమర్శలు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఇదే అంశంపై ఈరోజు ఐ న్యూస్ స్పెషల్ డ్రైవ్ చేపట్టింది. మొత్తంగా ట్రంప్ ట్రంప్ ఏమన్నారో ఒకసారి ఇప్పుడు చూద్దాం. He's the nicest looking guy. He says, oh, and he looks like you'd like to have your father, like, he's a killer. He's tough as hell. No, we will fight. I said, whoa, this is the same man that I know. But after a little while, and they're good people, and after literally 2 days, they called up and they said, we understand, and they stopped fighting. How is that? Isn't that amazing? Now, you think Biden would have done that? I don't think so. Most people wouldn't have thought of it, but, you know, they wouldn't have thought of it. No, but here we are, we're doing deals. So you add an extra sentence. Prime Minister Modi is the nicest looking guy. He says, oh, and he looks like you'd like to have your father, like, he's a killer. He's tough as hell. No, we will fight. I said, whoa, this is the same man that I know. But after a little while, and they're good people, and after literally 2 days, they called up and they said, we understand, and they stopped fighting. How is that? Isn't that amazing? Now, you think Biden would have done that? I don't think so. Most people wouldn't have thought of it, but, you know, రైట్. మొత్తంగా ట్రంప్ వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. అసలు భారత ప్రధాని ఎందుకు మౌనంగా ఉంటున్నారు? ట్రంప్ ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. మరోవైపు యుద్ధాన్ని తానే ఆపాను, భారత్ పాకిస్తాన్ల మధ్య అప్పుడు కూడా వాణిజ్యాన్ని అడ్డం పెట్టుకుని యుద్ధాన్ని ఆపాను, దాంతోనే 2 దేశాలు దారికొచ్చాయంటూ పాకిస్తాన్ని భారత్ని కూడా ఒకే ఘాటిన కట్టేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో అసలు భారత ప్రధాని ఎందుకు ఇంత మౌనం వహిస్తున్నారు? ఈ మౌనం వెనుక ఏంటి? అసలు ఏం చేయబోతున్నారు? రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్న పరిస్థితి. ఇదే అంశంపై ఈరోజు మనతో క్వశ్చన్ అవర్లో మాట్లాడేందుకు మురళీ మనోహర్ గారు ప్రముఖ విశ్లేషకులు, అదేవిధంగా మన్నెం కోటేశ్వరరావు గారు ప్రముఖ విశ్లేషకులు మనతో పాటు జూమ్లో సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కోటేశ్వరరావు గారు, మొత్తంగా చూస్తున్నాం మోడీ ఎందుకు ట్రంప్ ఇన్ని వ్యాఖ్యలు చేస్తున్నా, కఠినాత్ముడు అంటూ ఉన్నా, లేదు ఒకవైపు మృదు స్వభావి అంటూనే కఠినాత్ముడు, రకరకాల ఈక్వేషన్స్, రకరకాల మాటల తూటాలు పేల్చుతూ ఉన్నా ఎందుకు ఇంత మౌనంగా ఉంటున్నారు? ఈ మౌనం వెనక అర్థం ఏంటి? అసలు మనం గట్టిగా బదులు ఇవ్వలేమా? బదులు ఇచ్చే సమయం ఉందంటారా? ఎలా చూడాలంటారు ట్రంప్ వ్యాఖ్యల్ని? వంశీ గారు, దీనిలో 2 అంశాలు ఉన్నాయి. ఒకటి, మోడీ గారిని ట్రంప్ ఏమైనా పొగడొచ్చు, వ్యక్తిగతంగా ఏమైనా విమర్శించవచ్చు. అదేవిధంగా మోడీ గారు ట్రంప్ తన మిత్రుడని ఏమైనా చెప్పుకోవచ్చు. అది వాళ్ళ యొక్క వ్యక్తిగతమైనటువంటి అంశంగా చూడాలి. కానీ 2 దేశాల మధ్యలో సంబంధాల విషయం వచ్చేసరికి ఆ పొగడ్తలు కావచ్చు, లేకపోతే ఇతరత్ర అంశాలు అనేటువంటిది పెద్ద ప్రాధాన్యం కలిగినటువంటి అంశాలు కాదనేది నా అభిప్రాయం. 2 దేశాల మధ్య సంబంధాలు మన దేశానికి ఇప్పుడు అమెరికా గ్రేట్ అగైన్, అమెరికాకి అగ్రస్థానం అనే పేరుతోటి ట్రంప్ వ్యవహరిస్తున్నట్లుగానే, అంటే అమెరికా రక్షణాత్మక చర్యలని, ప్రొటెక్షనిజాన్ని పాటిస్తాం. అదేవిధంగా మన దేశం కూడా మన పౌరులు కావచ్చు, మన సామాన్య జనం, రైతులు, కార్మికులు కావచ్చు, లేదా మన పరిశ్రమలు లేదా మన వాణిజ్యాలకు సంబంధించి కూడా మనం కూడా రక్షణాత్మక చర్యలు తీసుకోకపోయేట్లయితే అల్టిమేట్ గా నష్టపోయేది మనమే. అందుకని ఇప్పటి వరకు మోడీ సర్కారు అనుసరిస్తున్నటువంటి తీరుతెన్నులను చూస్తే మన వైపు నుంచి, ముఖ్యంగా ప్రధానమంత్రిగా ఉన్నటువంటి మోడీ గారి వైపు నుంచి ఏ విధమైనటువంటి ప్రకటనలు వెలువట్టలేదు. అంటే దాని అర్థం
దెబ్బలాడమని కాదు, ట్రంప్ మీద దెబ్బలాడమని కాదు, ఫ్యాక్ట్ గా చెప్పాలి. అనేక సార్లు డొనాల్డ్ ట్రంప్ మోడీ గురించి, అదే విధంగా పాకిస్తాన్ మన దేశం మధ్య జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ గురించి నేను వాణిజ్య ఒప్పందాన్ని సాకుగా చూపించి, లేకపోతే దాన్ని చూపి బెదిరించి ఇద్దరి మధ్య నేను ఒప్పందం కుదుర్చాను, భారత్ నివారించింది యుద్ధాన్ని. కోటేశ్వర గారు, ఇంకో విషయం కూడా మనం మాట్లాడుకోవాలి. మొదట్లో మోడీ నా మాట వినలేదు, కానీ తర్వాత వాణిజ్య ఒప్పందంతో నేను బెదిరించేసరికి మోడీ దారికొచ్చారంటూ కూడా డొనాల్డ్ ట్రంప్ చెప్తున్న పరిస్థితి. నేను అదే చెప్తున్నా. ఇప్పుడు ఆ విధమైనటువంటిది పదే పదే చెప్తా ఉంటే, ఒక్క మాట మోడీ, డొనాల్డ్ ట్రంప్ నువ్వు అబద్ధాల కోరివి, మన మధ్య అటువంటి చర్చ జరగలేదు, నిజంగా జరిగిందా లేదా అనేటువంటిది పక్కన పెడదాం. అసలు అటువంటిది జరగలేదని బహిరంగంగా మోడీ గారి నోట నుంచి రాకపోయేట్లయితే ఈ దేశంలో ఉన్నటువంటి 140 కోట్ల జనం ఏ విధంగా భావిస్తారు? అనేటువంటిది ఒక దౌత్యానికి చిహ్నం అని చెప్పేసి కొంతమంది చెప్తున్నారు. దేనికైనా కొన్ని పరిమితులు ఉంటాయి. ఇప్పుడు నిన్నగాక మొన్న మోడీ గారు రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడానికి అంగీకరించారు. ఇప్పుడు కాదు కానీ ఓవర్ ఏ పీరియడ్, కొంతకాలం లోపల అది మొత్తం ఆగిపోతుందని చెప్పారు. దానికి తగ్గట్టుగానే మన దేశంలో దిగుమతి చేసుకుంటున్నటువంటి చమురు సంస్థలు తాత్కాలికంగా ఆర్డర్లు నిలిపేశాము, ఓపెన్ మార్కెట్ లో కొనుగోలు చేస్తున్నామని చెప్పేసి వార్తలు వచ్చాయి. మరి దీన్ని ఎట్లా తీసుకోవాలి? దేన్ని నమ్మాలి? అందుకని ఇటువంటి వాటి మీద ఒక స్పష్టమైనటువంటి వైఖరి లేకపోయేట్లయితే ఈ మౌనం అనే దానికి అర్థం లేకుండా పోతుంది అనేది కూడా. ఎందుకంటే ఎవరు మౌనంగా ఉండాలి కనుక నరేంద్ర మోడీ గారు మౌనంగా ఉండాలి, ఇది ప్రశ్న. రైట్ సార్. మురళీ మనోహర్ గారు నమస్తే అండి. మొత్తంగా చూస్తూ ఉన్నాం, రకరకాల పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మొన్న మోడీపై హత్య అంటూ కూడా వార్తలు వెలువడిన పరిస్థితి, ఆ తర్వాత ఢాకాలో ఆ కోవర్ట్ ఎవరైతే ఉన్నారో తనని హతమార్చిన పరిస్థితి. దీనిపై కూడా అగ్రరాజ్యం అమెరికా కానీ ట్రంప్ కానీ ఎవరు కూడా రియాక్ట్ కాని పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. సో గుట్టు చప్పుడు కాకుండా అమెరికా తన పని తాను చేసుకుపోతుందా? రష్యా చెప్తూ ఉంది క్లియర్ కట్గా మోడీ జాగ్రత్త అని చెప్తూ ఉంది. ఈ నేపథ్యంలో మరలా ట్రంప్ మోడీని దగ్గరకు తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు. ఏంటి అసలు ఏం జరుగుతుంది వీళ్ళిద్దరి మధ్య? ఎలా చూడాలంటారు? ఇది అప్పుడప్పుడు అంతర్జాతీయ వేదికల పైన కలిసినప్పుడు మోడీ ట్రంప్ బాడీ లాంగ్వేజ్ ఇవన్నీ, అలాగే మోడీ హోడీ ఇలాంటి విషయాలు ఇవన్నీ కూడా ఏం చెప్తున్నాయి అంటే వాళ్ళిద్దరి మధ్య ఏదో వ్యక్తిగతమైనటువంటి ఫ్రెండ్షిప్ ఉంది అన్నట్టుగా ఒక మెసేజ్ ఒకటి జనం మధ్య ఉంది. వాస్తవంగా ఇద్దరు అధినేతల మధ్య పర్సనల్ ఏముంటుందండి? పర్సనల్ ఫ్రెండ్షిప్ ఏముంటుంది? దానికి అవకాశం లేదు. కాకపోతే దేశం యొక్క అవసరాల కోసం అటువంటి గెస్చర్స్ ఏమన్నా ఉంటాయి కనుక ఒక పెద్ద దేశము బలమైన దేశంతో మంచి సఖ్యత కోరి ఆ విధంగా ఉంటాయి. కానీ పర్సనల్ గా ఏమీ ఉండవు అని నేను అనుకుంటున్నా. పర్సనల్ వల్ల వాళ్ళకు ఇద్దరు కూడా ఒరిగేది అంటూ ఏమీ లేదు. కాకపోతే పాలసీ ఈజ్ వెరీ క్లియర్. అమెరికా ఫస్ట్ అని ట్రంప్ అంటున్నాడు, ఇండియా ఫస్ట్ అని మోడీ అంటున్నాడు. మురళీ మనోహర్ గారు, మనం ఇంకో విషయాన్ని కూడా చూడొచ్చా అంటే అమెరికా టారిఫ్లు విధిస్తుంది, రకరకాలుగా ఒత్తిళ్లు తెస్తూ ఉంది, రష్యా నుంచి చమురు కొనుగోలు చేయొద్దంటే భారత్ తన పని తాను చేసుకుని పోతోంది. ఏం చేయాలో అర్థం కాక ట్రంప్ తన అసహనాన్ని ఇలా వెళ్ళగక్కుతున్నాడు అనుకోవచ్చా? అనుమానం లేదు. ట్రంప్ అనే వ్యక్తిత్వమే అలాంటిది, చాలా గమ్మత్తైనటువంటి వ్యక్తిత్వం. ప్రపంచ ప్రజలందరూ చూసి నవ్వుకుంటున్నారు. మన దగ్గర చాలా ట్రోల్స్ అవుతున్నాయి. కేఏ పాల్ తర్వాత అంత పెద్ద జోకర్ ఇంకొకరు లేరు అని, అంత హీనంగా కూడా జనం మాట్లాడడం మొదలు పెట్టారు. నిలకడ లేని వ్యక్తి భూమి పైన ఎవరన్నా ఉన్నారు అంటే ట్రంప్. ఈ రోజు ఒకటి మాట్లాడతాడు, రేపు ఇంకొకటి మాట్లాడతాడు. ఈ రోజు మై ఫ్రెండ్ అంటాడు, లవ్లీ పర్సన్ అంటాడు, రేపేమో కిల్లర్ అని అంటాడు మోడీని. కనుక ఏది నిజం కాదనేది ఒకటి స్పష్టమైపోయింది. కనుక మాట్లాడకపోవడం వల్ల ఎవరు ప్రపంచ ప్రజల ముందర ఇదవుతున్నారు అంటే ట్రంప్ అవుతున్నాడు. మోడీ మాట్లాడకపోవడం వల్ల ఎవరు చులకన అవుతున్నారు? ట్రంప్ చులకన అవుతున్నాడు. నిలకడ లేని వ్యక్తిగా ఆయన ఎక్స్పోజ్ కానీ ఆపరేషన్ సింధూర్ అప్పుడు కానీ ఇప్పుడు కానీ పదే పదే
ట్రంప్ అదే మాట చెప్తున్నాడు, నేనే యుద్ధాన్ని ఆపాను, వాణిజ్యంతో 2 దేశాలను బెదిరించాను అని. సరే, మీరన్నట్టుగా కొన్ని విషయాల్లో మౌనం వహించడం మంచిదే అయినా దేశ భద్రతకి సంబంధించి, అందులోనూ పాకిస్తాన్తో యుద్ధానికి సంబంధించిన విషయంలో ట్రంప్ పదే పదే ఆ వ్యాఖ్యలు చేస్తూ ఉంటే దేశ ప్రజలందరూ కూడా ఎందుకు మనం ప్రతిఘటించలేకపోతున్నాం, ఎక్కడ నువ్వు యుద్ధాన్ని ఆపావు, మేమే శాంతియుతంగా ముందుకు వెళ్ళామని ఎందుకు మనం మాట్లాడలేకపోతున్నాం అన్నది కూడా చాలా మందిలో మెదులుతున్న ప్రశ్న. ఎందుకని అంటారు? నో పాకిస్తాన్ తో మన యుద్ధం తర్వాత ఆయనకి ఏం కావాలి? 2 విషయాలు. ట్రేడ్ టారిఫ్ ఒకటి, డిమాండ్ అనేది రెండవది, నోబెల్ ప్రైజ్ ఆయన డిమాండ్. ఇవి అందరికి ప్రజల ముందు అర్థమైనాయి కదా. చెప్పకుండా ఆయన ఎన్నడూ ఏం చెప్పలేదు నాకు నోబెల్ కావాలి అన్నంత ఇదిగా చెప్పకపోయినా జనానికి అర్థమైంది. ఒక పిచ్చోడుగా తనను తాను ఎక్స్పోజ్ చేసుకున్నాడు. మోడీ ఏం మాట్లాడలేదు, ఇది యుద్ధం నేను ఆపాను అని అంటే ఏం మాట్లాడలేదు. తర్వాత ఆయన డిన్నర్ కి పిలిచాడు, భోజనానికి పిలిచాడు, మోడీ వెళ్ళలేదు, ఎక్కడ కలిసే అవకాశం ఇవ్వలేదు, ఫోన్ ఎత్తలేదు. ఇవన్నిటి ద్వారా పైగా జయశంకర్ కూడా చాలా క్లియర్ చేశారు, మా యుద్ధాన్ని మేమే ఆపుకున్నాం, మేమే నిర్ణయాలు తీసుకుంటాం, మా యుద్ధాల గురించి ఎవరి జోక్యం లేదు అని విదేశాంగ మంత్రి డైరెక్ట్ గానే మీడియా ముందు చెప్పారు. దీనివల్ల ఎవరు చులకనయ్యారు? అతనే చులకనయ్యాడు కదా. కనుక మోడీ చేస్తున్నది ఏదైతే ఉందో ఇప్పటికీ ఈ దేశానికి ఏదో నష్టం చేశాడు నోరు మూసుకున్నందుకు అనేది ఏం లేదు. అందరూ నవ్వుకుంటున్నారు. ఇప్పుడు మోడీ డిగ్నిఫైడ్ గా ఉన్నాడు, ఈ దేశం యొక్క పరువు కాపాడుతున్నారు, చేయాల్సిన పనులు చేస్తూ పోతున్నారు కనుక దేశ ప్రజలు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. కోటేశ్వర గారు, నిన్న ట్రంప్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. మే 7న 10న కొన్ని కొత్త విమానాలు కూలిపోయాయి, ఆ కొత్త విమానాలు ఆపరేషన్ సింధూర్ సందర్భంగా కొత్త విమానాలు కూలిపోయాయని చెప్తున్న పరిస్థితి. సో అక్కడ నొక్కి మరీ చెప్తూ ఉన్నారు, అంటే ఆ పాకిస్తాన్కి సంబంధించి కొత్త విమానాలు కొనే పరిస్థితి లేదు, లేదంటే అమెరికా సాయం చేసి ఉండాలి, లేదా భారత్ విమానాలను కూల్చామని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారా, భారత్ కొంత విమానాలను కోల్పోయింది పాకిస్తాన్ అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారా, లేదంటే వాళ్ళ దేశానికి సంబంధించిన లేదు చైనా ఇచ్చిన విమానాల, ఏంటి అసలు ఈ విమానాల గోలేంటి? ట్రంప్ నోటి నుంచి వచ్చిన విమానాల లొల్లి ఏంటి అసలు? చైనా విమానాలను మనం కూల్చేసి ఉండొచ్చు, లేదా మన రాఫెల్ విమానాలని లేదా ఇతర విమానాలని పాకిస్తాన్ కూడా కూల్చేసి ఉండొచ్చు. ఇక్కడ అంతర్జాతీయ మీడియాలో వచ్చినటువంటి దాని ప్రకారం మన విమానాలు కూడా కూలిపోయాయి అనేటువంటిది చెప్తున్నారు. ఒకటి. రెండోది, ఆ వార్తలతోటి మా మార్కెట్ దెబ్బతిన్నది, మా రాఫెల్ విమానాల యొక్క విశ్వసనీయత మీద అనేక అనుమానాలు తగ్గుతాయి, అందువలన మేము ఫిజికల్ వెరిఫికేషన్ చేస్తాము, అసలు ఎన్ని విమానాలు ఉన్నాయి ఎన్ని లేవు అని చెప్పేసి ఆ కంపెనీ, దసాల్ట్ కంపెనీ అడిగితే లేదు అటువంటిదేమి మేము అంగీకరించామని చెప్పేసి మన దేశం తిరస్కరించింది. అంటే దాని అర్థం ఏంటి? ఏమని దాని మెసేజ్ ఏ విధంగా వెళ్తుంది? అంటే ఓహో వీళ్ళు విమానాలు కూలిపోయాయి, అది ప్రపంచానికి నిర్ధారణ అవుతుంది, అందుకనే దాన్ని వ్యతిరేకిస్తుందని చెప్పేసి చెప్తున్నారు. మన బాధ మనకొకటైతే మన పరువు నిలుపుకోవడానికి మనం ఆ విధంగా చేస్తా ఉంటే, మనకు విమానాలు అమ్మిన వాడేమో వాడికి మార్కెటింగ్ లాభాలు, వాడి మార్కెట్ పోతుందేమోనని వాడి భయం. అందుకని చూసేటువంటి వాళ్ళు ఏమంటారు, ఓహో ఇక్కడ వీళ్ళ దగ్గర అన్ని విమానాలు ఇప్పుడు లేవు, కూలిపోయి ఉంటాయి, అందుకనే అంగీకరించట్లేదు అనేది అనుకుంటారు కదా. అందుకని ఇవన్నీ కూడా ఒక వాస్తవ సమస్యలు. నిజం ఏమిటనేటువంటిది యుద్ధం సమయాల్లో నిజం అనేటువంటిది ముందు తెచ్చిపోతుంది, విమానాలు కూలిపోవడం తర్వాత సంగతి. అందుకని ఇప్పుడు అనేక అనుమానాలు తలెత్తినటువంటి నేపథ్యంలో ఈ మౌనానికి కూడా కొంత లిమిట్ ఉంటది. ఆ లిమిట్ కూడా దాన్ని పోయిన తర్వాత నిజం చెప్పినా నమ్మనటువంటి పరిస్థితి వస్తుంది. రేపు నరేంద్ర మోడీ గారు నిజం చెప్పినా గానీ నమ్మేటువంటి జనం ఉండరు. అందుకని ఎప్పుడు ఏం చెప్పాలి అనేటువంటిది కూడా గమనంలో ఉంచుకోవాలనేది ఇక్కడ చెప్తాం. రైట్. మురళీ మనోహర్ గారు, చూస్తుంటాం అంటే దేశంలో ఎక్కడ ఏ చిన్న విమర్శ వచ్చినా మోడీ స్పందిస్తూ ఉంటారు, ప్రపంచ దేశాలన్నింటిలో కూడా ఎక్కడ ఏ సమస్య వచ్చినా మాట్లాడుతూ ఉంటారు, ఆ దేశాల మధ్య సత్సంబంధాలు కోరుకుంటారు, శాంతియుత వాతావరణంలోనే ప్రపంచ దేశాలు ఉండాలని చూస్తాం. అటువంటిది డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతుంటే ఎందుకు నోరు మెదపట్లేదు, ఒక్క కౌంటర్ ఎందుకు ఇవ్వలేకపోతున్నాము అన్నది ఒక ప్రశ్న అయితే, భారత్ రష్యా నుంచి చమురు కొనుగోలు చేయటం ఆపాలి, చమురు కొనుగోళ్లు 16% అంటే టారిఫ్లు 16% రావాలంటే రష్యా నుంచి చమురు కొనుగోళ్లు ఆపేస్తే నేను దిగి వస్తాను, మేము ఆ టారిఫ్లు యథావిధిగా కొనసాగిస్తామంటూ ట్రంప్ చెప్తున్న పరిస్థితి. అసలు భారత్ రష్యాకు స్నేహం గురించి మనం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, ఈ 2 దేశాల మధ్య చిచ్చు పెట్టాలని కూడా ట్రంప్ చూస్తున్నాడా ఏంటి, అసలు ఏం జరుగుతుంది?
ట్రంప్ తన టారిఫ్ ను దాన్ని సాధించుకోవడానికి ఓ రకంగా బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు మనల్ని. కొనండి, మీరు రష్యాతో ఆపేసేయండి అనేటువంటిది చాలా ఓపెన్ గానే మనం చెప్తున్నాడు. తర్వాత ఆపేస్తున్నాము లేకపోతే ఆపేస్తామని హామీ ఇచ్చారు లాంటి పదాలన్నీ కూడా ఆయన్నే చెప్తున్నాడు. ఆయన్నే చెప్తున్నాడు. ఆపండి ఆయనే చెప్తున్నాడు. ఆపుతామన్నారు అని చెప్పారు. ఇప్పుడు కాదు, ఇంకా కొన్ని రోజుల తర్వాత ఆపుతామన్నారు అని చెప్పాడు. అన్నీ ఆయన చెప్తున్నాడు. కానీ మన ప్రభుత్వం ఏం చెప్తుంది? అదేంటి, మన ఇంట్రెస్ట్ మనం కాపాడుకుంటాం అనే విషయం చాలా క్లియర్ గా ఉంది. రష్యాతో ఏ రోజు కూడా మేము ఆపుతాము అని చెప్పలేదు. కనుక మనకు ఆ రేటు వచ్చిన రోజు బయట మార్కెట్ లో అంతకన్నా తక్కువ రేటు వచ్చినప్పుడు తప్పకుండా మనకేం రష్యాతో జీవితకాల ఒప్పందం కాదు కదా. మనకు లాభసాటినా కాదా, ఈ దేశానికి ఇక్కడ పౌరుడికి లాభసాటినా కాదా. అలాగే వ్యవసాయ ఉత్పత్తుల విషయంలో చాలా కఠినంగా ఉన్నాడు మోడీ. చాలా పబ్లిక్ గా చెప్పాడు, ఎంతటి దానికైనా మేము ఎదుర్కొంటాను అనే విషయం కూడా చెప్పాడు. కనుక మోడీ ఎంతటి ఒత్తిడి తెచ్చినా కూడా వ్యవసాయదారులను వాటిని వదిలేదే లేదు, వాళ్ళని అలో చేసేది లేదు అనే విషయాన్ని కూడా చాలా గట్టిగా చెప్పాడు. కాకపోతే మోడీ ట్రంప్ చెప్పినప్పుడల్లా పిచ్చి వాగుడు ఆగినప్పుడల్లా కూడా మోడీ జవాబు చెప్తూ ఉండాలి అని కోరుకోవడం కూడా అది మనకే డిగ్నిఫైడ్ గా అట్లీస్ట్ ఒక్కసారైనా రియాక్ట్ అవ్వాలి కదా. ఆపరేషన్ సింధూర్కు సంబంధించి ఇప్పటికే ఇటు ప్రతిపక్ష కాంగ్రెస్ కూడా విమర్శిస్తూ ఉంది. 21 సార్లు 31 సార్లు అన్నా కానీ మనం ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు అని చెప్పి లెక్కలతో సహా చెప్తున్న పరిస్థితి. మరి అటువంటి అపోజిషన్స్ కూడా ట్రంప్ లాగానే మాట్లాడుతున్నాయి. డెడ్ ఎకానమీ అంటే డెడ్ ఎకానమీ అని అడుగుతున్నారు. అపోజిషన్ కూడా అంటుంది కదా, ట్రంప్ అన్న మాటనే నోట్లో పెట్టినట్టుగానే ఉచ్చరిస్తుంది కదా, మనది డెడ్ ఎకానమీ. మరి అపోజిషన్స్ అలా మాట్లాడవచ్చా అంత పిచ్చిగా? ట్రంప్ కు భజన చేయవచ్చా? కనుక తప్పు కదా. యుద్ధం ఇప్పుడు పాకిస్తాన్ తో యుద్ధం అంటే ఇక్కడ ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ రష్యాతోనే, అంటే రష్యా మేమున్నప్పుడు ఎప్పుడు కాంగ్రెస్ ఎప్పుడు రష్యాతోనే సత్సంబంధాలు కలిగి ఉంటుంది, అమెరికాతో మాకు సత్సంబంధాలు లేవు, హౌడీ మోడీ అంటూ కూడా రకరకాల సభలు, అక్కడ ట్రంప్ ని భుజానికి ఎత్తుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందంటూ కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి. మోడీతో సత్సంబంధాలు కాంగ్రెసే ఎస్టాబ్లిష్ చేసింది. కనుక అణు సంబంధమైన విషయాల్లో మనకు అవసరాలు ఏర్పడ్డాయి. కాంగ్రెసే మోడీతో అదేంటి అమెరికాతో మంచి సంబంధాలను ఎస్టాబ్లిష్ చేసింది. దాని కంటిన్యూయేషన్ జరుగుతుంది అంతే. అటు ఇటు మనం బ్యాలెన్స్ చేస్తున్నాము. రష్యాని ఏం వదులుకోలేదు. మన అవసరాలే మనకు ప్రధానము, మన లాభమే మనకు చూసుకోవాల్సిందే. ఇదొక పాలసీ ఇప్పుడు నడుస్తూ ఉంది. అలాగే పాకిస్తాన్ తో యుద్ధం అప్పుడు కూడా మోడీ గారు కాదు, ఆర్మీ ఆఫీసర్స్ మాట్లాడారు. అవసరం ఉన్నంత విషయాలు ఆర్మీ ఆఫీసర్స్ ఎప్పటికప్పుడు మీడియాకు బ్రీఫ్ చేస్తూనే ఉన్నారు. అంటే ఎవరు ఏమి మాట్లాడాలో అవి మాట్లాడాల్సిందే తప్పితే అంత పిచ్చిగా ట్రంప్ లా అరవడం కూడా మనకు సరైనది కాదు అనేది నాకు అనిపిస్తున్న విషయం. రైట్ సార్. కోటేశ్వరరావు గారు, మొత్తంగా చూస్తున్నాం ఇన్ని పరిణామాలు జరుగుతున్న వేళ ట్రంప్ ఆసియా పర్యటన కొనసాగుతోంది. మొత్తంగా అంటే చైనాలో జిన్పింగ్తో భేటీ కాబోతూ ఉన్నారు. మన పక్క దేశాలను ఒక్కసారి మనం పరిశీలిస్తే అటు పాకిస్తాన్ పూర్తిగా అమెరికా కబంధ హస్తాల్లో చిక్కుకున్న పరిస్థితి. మొన్న బంగ్లాదేశ్ ఢాకాలోనేమో మోదీ హత్యకే కుట్ర జరిగింది, కొవ్వొట్టు అక్కడి నుంచే ఉన్నారు, కొవ్వొట్టును రష్యా భారత్ కలిసి సంయుక్తంగా హతమార్చిన అని టాక్ వినిపిస్తున్న పరిస్థితి. మరోవైపు ఇప్పుడు చైనా వెళ్తూ ఉన్నాడు. సో మొత్తంగా భారత్ చుట్టూ ఉన్న దేశాల్లో ఏదో ఒక కొరివి పెట్టే ప్రయత్నం ట్రంప్ చేస్తున్నాడని మనం భావించవచ్చా? అసలు ఈ పర్యటన దేనికోసం చేస్తున్నాడు అనుకోవాలి? ట్రంప్ చైనా వెళ్ళట్లేదు. ఇవాళ ఉదయం అంటే మనకి ఇవాళ సాయంత్రం అనుకోండి, దక్షిణ కొరియాలో ట్రంప్ షీ జిన్పింగ్ ఇద్దరు భేటీ అవుతున్నారు. అయిపోయింది. అతను ట్రంప్ వాషింగ్టన్ కూడా బయలుదేరి వెళ్ళిపోయాడు. అక్కడ ఎపెక్ సమావేశాల సందర్భంగా వీళ్ళిద్దరు ప్రత్యేక భేటీ, ఆ వేదిక కాకుండా దానికి కొంచెం దూరంలో ఉన్నటువంటి బుసాన్ అనేటువంటి పట్టణంలో భేటీ జరిగింది. దానికి సంబంధించి కూడా భిన్నమైనటువంటి వార్తలు వచ్చాయి. మేము రేర్ ఎర్త్స్ గురించి లేకపోతే ఇంకా ఇతర గురించి మేము ఒప్పందం చేసుకున్నాము అని చెప్పేసి ట్రంప్ చెప్తే, షీ జిన్పింగ్ స్పందనలో అలాంటి వాటి ప్రస్తావన లేదు. అందుకని నిజంగా ఏం ఒప్పందం జరిగింది, ఏమిటి వాళ్ళ మధ్య అనేటువంటిది ఇంకా ఒక స్పష్టత రావాల్సింది. అందుకని ట్రంప్ రెండోది, నేను ఏప్రిల్లో బీజింగ్ వెళ్తాను, ఆ తర్వాత ట్రంప్ వాషింగ్టన్ గానీ లేదా ఇతర పట్టణాలకు గానీ వస్తారని చెప్తే షీ జిన్పింగ్ దానిలో అలాంటి ప్రస్తావన ఏమి లేకుండా వార్త వచ్చింది. అందుకని ఏం జరుగుతుంది ఏమిటనేటువంటిది ఒక అంశం. అయితే ఇక్కడ డొనాల్డ్ ట్రంప్
అటు అంతర్గతంగాను ఇటు బయట బయట ఇబ్బందులను ఎదుర్కొంటున్నాడు అనేటువంటిది వాస్తవం. ఆ ఇబ్బందులను ఎదుర్కొంటున్నటువంటి ట్రంప్ చూస్తే ఈ ఆసియా పర్యటన సందర్భంగా వివిధ దేశాలతో కుదుర్చుకున్నటువంటి ఒప్పందాలను చూస్తే అదిరించి బెదిరించి $550 బిలియన్ మేరకు జపాన్ వాడు అమెరికాలో పెట్టుబడి పెడితే వాళ్ళ మీద మేము 15%, 19% టారిఫ్లు తగ్గిస్తామని చెప్పేసి అక్కడ ఒప్పందం చేసుకున్నాడు. $350 బిలియన్ దక్షిణ కొరియా వాళ్ళు అమెరికాలో పెట్టుబడులు పెడితే మీకు కూడా అటువంటి రాయితీ ఇస్తానని చెప్పేసి అక్కడ చెప్పాడు. అదే నోటితోటి భారతదేశంతో కూడా మేము వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోబోతున్నాము అని చెప్పేసి ట్రంప్ చెప్పాడు. అంటే దాని అర్థం ఏమిటి అంటే మన దేశం కూడా ఏమైనా అలాంటి రాయితీలు ఇవ్వడానికి లేదా అమెరికా ఒత్తిడికి లొంగిపోవడానికి ఏమైనా సిద్ధపడుతుందా అనేటువంటి అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇప్పుడు నేనైతే ఒకటి స్పష్టంగా చెప్తున్నా, ఇప్పటి వరకు మురళీ మనోహర్ గారు చెప్పినట్లు ఇప్పటి వరకు అయితే లొంగలేదు మోడీ సర్కారు, కేంద్ర ప్రభుత్వం లొంగలేదు. ఎందుకంటే మోడీకి లొంగితే మోడీ నుంచి ప్రశంసలు, అది మన ట్రంప్ నుంచి ప్రశంసలు రావచ్చు కానీ భారతదేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది రైతుల నుంచి దానికి సంబంధించినటువంటి ప్రతిస్పందన భిన్నంగా ఉంటుంది. అందుకని ఇప్పటి వరకు అయితే లొంగలేదు. కానీ ఒక్కొక్క దేశంతో కుదుర్చుకుంటున్నటువంటి ఒప్పందాలు వాటి వెనకాల అంటే అవన్నీ కూడా చిన్న చిన్న దేశాలు, ఈవెన్ మలేషియా పెట్టుబడులు పెట్టాలి, పెట్టుబడులు పెడితేనే మీ మీద చేస్తాము. అట్లా వియత్నాం కూడా అదే విధంగా లొంగదీశాడు, జపాన్ ని లొంగదీశాడు, దక్షిణ కొరియాని లొంగదీశాడు. పెట్టుబడులు మా దేశంలో పెట్టుబడులు పెట్టాలి మీరు కంపల్సరీగా, లేకపోతే మీ మీద పనులు వేస్తాం. మరి అటువంటి ఒత్తిడి మన దేశం మీద కూడా చేస్తున్నాడు. అయితే ఇంతవరకు మనం లొంగలేదు. కానీ అనుమానాలు మౌనంగా మన మోడీ గారి మౌనం అనేటువంటిది అనుమానాలకు తావిస్తుంది. నేను చెప్తుంది అదే. అందుకని ట్రంప్ మాదిరి మాటకు మాట అని ఏదో మనం చేయమని కాదు, కానీ జనానికి అనుమానం రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఆయన మీద ఉంది. లేకపోతే నరేంద్ర మోడీగా రాజకీయంగా నష్టం, దేశానికి నష్టం, రాజకీయంగా మోడీ గారికి నష్టం అనేది నేను చెప్పదలుచుకున్నాను. మురళీ మనోహర్ గారు, ఫైనల్ గా చూస్తున్నా మొత్తానిగా భారత్ ను చూసి అమెరికా కంగారు పడుతోందా? అంటే ఒక రకంగా అమెరికా ఆర్థిక వ్యవస్థ డొల్లయింది, అందుకోసమే ప్రపంచ దేశాల నుంచి పెట్టుబడులు ఆహ్వానిస్తూ ఉన్నారు, పైన ఏదో షోపుటప్ చేస్తూ ఉన్నారు, కానీ భారీ ఎత్తున అమెరికా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది అన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇది ఎంతవరకు నిజంగా అమెరికా ఒకవేళ అంత ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతే ప్రపంచ దేశాలకు కూడా కొన్ని కొత్త ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందా? ఏం చెప్తారు? ఉండొచ్చు, అవకాశం ఉంటుంది. ఎందుకంటే అమెరికా కూడా అతిపెద్ద ఆర్థిక ఇది కనుక అవకాశాలు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలపైన పడవచ్చు. కానీ ఏది ఏమైనప్పటికీ కూడా ఒత్తిడి చేసి, బ్లాక్మెయిల్ చేసి, లొంగ తీసుకొని, అంటే ప్రతి దేశానికి ఒక ఆత్మగౌరవం అనేది ఒకటి ఉంటుంది. అది పనంగా పెట్టి చిన్న దేశాలు కనుక ఒత్తిడి గురి కావచ్చు, ఇది కావచ్చు. ఆఫ్ఘనిస్తాన్ లాంటి దేశం కూడా ఈరోజు తిరగబడుతుంది. ఎయిర్ బేస్ మేము మళ్ళా తీసుకున్నామంటే ప్రశ్నే లేదు అని అంత గట్టిగా తిరగబడుతుంది. కనుక ఆత్మగౌరవం కూడా చాలా ప్రధానం. అలాగే రైతుల విషయంలో వచ్చేసరికి మోడీ చాలా గట్టిగా చెప్పాడు, ఏదైనా నా పర్సనల్ గా వ్యక్తిగతంగా నష్టమైనా సరే ప్రశ్నే లేదు, అలో చేసేది అమెరికాను అనే విషయం చెప్పాల్సిన విషయము గట్టిగా చెప్తున్నారు, మెసేజ్ ఇస్తున్నారు. కనుక వారన్నది కూడా నిజము. అటువంటి అనుమానానికి తావివ్వకూడదు ప్రజలకు కూడా. కనుక మౌనము కూడా శృతి విధిస్తే మంచిదేం కాదని నా అభిప్రాయం కూడా. రైట్ సార్. సో మొత్తంగా డొనాల్డ్ ట్రంప్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. త్వరలోనే భారత్ నుంచి ప్రతిస్పందన ఖచ్చితంగా ఉంటుందని ఆశిద్దాం. మొత్తంగా దేశం అయితే అభివృద్ధి పదంలో దూసుకువెళ్తుంది. ఎక్కడికక్కడ అన్ని రంగాల్లోనూ పురోగమించే దిశగానే అడుగులైతే పడుతున్నాయి. కానీ ట్రంప్ ఎందుకు భారత్పై ఇన్ని కమెంట్లు చేస్తున్నారు? మొన్న మోదీ హత్యపై కుట్ర జరిగిందన్న టాక్ విన్నాం. ఇప్పుడేమో మోదీని ఒక రకంగా డైరెక్ట్గా మాటలు అంటున్న పరిస్థితి. సో ట్రంప్ టెంపరితనం ప్రపంచ దేశాలందరికీ తెలిసిందే. రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో చూద్దాం. మొత్తంగా చర్చలో పాల్గొన్న మురళీ మనోహర్ గారికి, మన్నెం కోటేశ్వరరావు గారికి ఐ న్యూస్ తరపున ప్రత్యేక ధన్యవాదాలు. ఇది వాల్టి క్వశ్చన్ అవర్. స్టే ట్యూన్.